నాకు నోరుగా నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను. ఒక్క ప్రభువే కొందరిని ప్రవక్తలుగా, కొందరిని అపోస్తులుగా, కొందరిని కాపర్లుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని ఉపదేశకులుగా ఎంచుకుని ఏర్పాటు చేసుకుని నియమించుకుంటేనే దేవుని సంఘాలు నడపబడుతున్నాయి. దేవుని సంఘానికి దేవుడే శిరస్సు. శిరస్సు క్రీస్తు. ఆ క్రీస్తు దేవుని దగ్గర అధికారం పొందినవాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనములో మహిమ శరీరంతో వచ్చిన యేసు, మహిమపరచబడి మరలా తిరిగి లేచిన యేసు చెబుతున్నాడు. అయితే యేసు వారి యొద్ద కంటే శిష్యుల యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. దేవుని స్తోత్రం. యేసుకు 12 మంది శిష్యులు కాదు, 70 మంది శిష్యులు కాదు, బాప్తిసం పొందిన వారందరూ శిష్యులే. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు క్రీస్తునామంలో బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతాడు.